ఉన్నటువంటి జైభీం టీవీ నిన్న దేశ ప్రధాని దృష్టిలో కూడా జైభీం టీవీ వార్తలు వెళ్ళిపోయి జైభీం దినపత్రిక జైభీం వార్తలు దృష్టిలో పెట్టుకునే దేశ ప్రధాని కూడా మన వార్తలను కూడా ఆయన ప్రస్తావించి రాజులని పోరాటం భారత రాజ్యాంగం గురించి అలుపెరగని పోరాటం చేసేటువంటి ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ మాత్రమే. దేశ ప్రధాని సైతం ఇవాళ ప్రశ్నించే విధంగా దేశ ప్రధాని సైతం ఇవాళ మన రాజ్యాంగం జోలికి రాకుండా ఇవాళ చేసినటువంటి ఏకైక నినాదము జైభీం టీవీ జైభీం దినపత్రిక మాత్రమే. ఇవాళ దేశ ప్రధాని దృష్టిలో ఇవాళ జైభీం దినపత్రిక వార్తలు జైభీం రాసినటువంటి వార్తలు జైభీం చేసేటువంటి పోరాటం ఇలా దేశ ప్రధాని కదిలించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇవాళ రాజ్యాంగానికి ప్రమాదం లేదు, రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో మార్వమని చెప్పేటువంటి నేపథ్యం ఉందంటే అది జైభీం టీవీ కృషి మాత్రమే. ఒక దళిత బిడ్డ పెట్టిన టీవీ ఛానల్ సమాజాన్ని ఇలా కదిలిస్తుంటే ఇలా చాలా మంది దళితులు ఇలా అమ్ముడుపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇలా దేశ ప్రధాని సైతం కూడా ఇలా మన వార్తలను చూసుకొని మన వార్తలు ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా భారత రాజ్యాంగం జోలికి నేను పోనని చెప్పిన సందర్భాలు అంటే అది జైభీం టీవీ చేసిన పోరాటం మాత్రమే అనేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాను. రాజ్యాంగ రక్షణలో రాజులేని పోరాటం, రాజ్యాంగమే రాజ్యం వెళ్తుంది, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా నిలుస్తాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరి నోట రాజ్యాంగ రక్షణ మాట, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగం రక్షిస్తా ప్రధాని మోదీ. జేబీ సంస్థ పోరాటంతో దిగొచ్చిన ప్రధాని మోదీ, జేబీ సంస్థల వార్తలతో జేబీ సంస్థలు చేసిన పోరాటంతో దిగొచ్చినటువంటి మోడీ అంబేద్కర్ ఆశయాల కోసమే పార్లమెంట్ స్థానంలో పోటీ ఆర్ఎస్పీ, కార్మికులే దేశమాలయాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యానికి రక్షణ కవచం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, అంబేద్కర్ చిహ్నం లండన్లో మెరిపించాం కేటీఆర్, రాజ్యాంగం హక్కుల ఫలాలన్నీ ప్రతి దేశ పౌరుని డీసీఎం బట్టి విక్రమార్కు, భారత రాజ్యాంగం రక్షణ కవచంగా వెలుగొందడమే నా శ్వాస బరిగల శివ. ఇలా ఉన్నటువంటి ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఈ రాజ్యాంగం రక్షణలో ఇలా దేశంలో ఎంత భయంకరమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా ఇవాళ బీజేపీని కదిలించేటువంటి నేపథ్యం చేసినాం, ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ ఆలోచించేటువంటి నేపథ్యం చేసినాం. అంటే ఇవాళ జైభీం దినపత్రిక వార్తలు జైభీం టీవీలో ఉన్నటువంటి వార్తలు ఎంత భయంకరంగా ఉన్నాయో 140 కోట్ల మంది ప్రజలను ఏ విధంగా కదిలిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా చాలా వరకు పేడ్ ఆర్టికల్ మాట్లాడుతుంటారు, చాలా వరకు వివిధ రకాలుగా మాట్లాడి ఇలా సబ్స్క్రైబ్ పెంచుకునే విధంగా ఎన్నో అడ్డమైన మాటలు మాట్లాడతారు. నాకు అలాంటి అవసరం కూడా లేదు. భారత రాజ్యాంగ రక్షణ నా లక్ష్యం. భారత రాజ్యాంగ రక్షణలో భారత రాజ్యాంగ ఆశయము బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నా లక్ష్యము. అందుకోసమే ఆ రక్షణ కవచంలోనే ఇలా దేశ ప్రధాని సైతం కూడా ఇలా ఆలోచించే విధంగా చేసినటువంటి నేపథ్యం ఉందంటే ఇది జైభీం టీవీ పోరాటమే. మేడే సందర్భంగా దేశంలోని ప్రతి కార్మికుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను స్మరిస్తూ అనుభవిస్తూ జెండాలు ఎగురవేస్తూ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ నాయకుల్లో ఒక్కసారి ఉలిక్కిపట్టు నెలకొల్పబడిందని జేబీ సంస్థ చైర్మన్ బరిగల శివ అన్నారు. స్వయంగా భారతదేశ ప్రధాని తన గొంతులో ప్రాణమున్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని మంగళవారం జరిగిన బహిరంగ సభలో దేశ ప్రజలకు స్పష్టంగా హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు మార్చబోమని తేల్చేశారు. ముస్లిం రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితులను అమల్లోకి రానివ్వమని తెలిపారు. గడిచిన 3 సంవత్సరాల్లో రాజ్యాంగంపై వివిధ పార్టీలు విభిన్న స్వరంతో రాజ్యాంగ మార్పు అవసరమని ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన విషయం మనందరూ తెలిసిందే. రాజ్యాంగాన్ని భారతదేశానికి రక్షణకు నిర్మించబెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిభలకు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన గౌరవం దక్కుతున్న వేళ రాజ్యాంగ మార్పుపై కుట్రలు పనులంతా ఒక్కసారిగా వెనకడుగు వేసి రాజ్యాంగ రక్షణపై హామీలిస్తూ దేశ ప్రజలకు ప్రసంగాల రూపంలో తెలియజేస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అవలంబించిన విధి విధానాలను సూక్ష్మంగా పరిశీలించగా దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానంతో అణగారిన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలు పన్ని కార్పొరేట్ సంస్థలకు ప్రైవేట్ విద్యాలయాలకు దేశవ్యాప్తంగా అనుమతులు మంజూరు చేస్తూ న్యాక్ లాంటి ప్రతిష్టామైన కార్యక్రమాలు పైసలకు అమ్ముకునే దిగజారుతనానికి తెరలేపిన విద్యా మూలాలను విచ్ఛిన్నం చేసి సామాన్య విద్యార్థుల జీవితం అంధకారంలో నెట్టివేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా వెనుకబడిన కులాలు హక్కులు, ఉద్యోగ హక్కులు, విద్యా హక్కులు రిజర్వేషన్ల కళ్ళం వేయబడుతూ రిజర్వేషన్లతో తొలగింపు దేశవ్యాప్తంగా విశ్వసించగలిగే చర్చలకు తెరలేపుతూ దేశ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించారు. దేశవ్యాప్తంగా సుమారు 800 రోజులు భారతదేశం రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై పోరాటం చేసి రైతుల హక్కులను సుప్రీంకోర్టు చొరవతో కాపాడగలిగినారు. క్రైస్తవ మిషనర్లపై ఉక్కుపాదం మోపిన కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ సంఘాల అణచివేతకు ప్రత్యక్ష కార్యాచరణ నిర్వహించి విచక్షణ రహితమైన దాడులతో క్రైస్తవుల జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కన్నీటి ఫలితమైన మణిపూర్ మహిళా ఘటన
భారతదేశ పరిపాలన చీకటి కోణాలను నేటికి మర్చిపోలేకపోతుంది. ఎన్నికలు ప్రజలపై కురిపిస్తున్న ఆచరణలకు అమలు కాని వరాలపై దేశ ప్రజలు ఇప్పటికే వర జాగ్రత్తలు వహిస్తున్నారు. రాజ్యాంగం పరిధిలో ఎన్నికలు నిర్వహించబడే దేశం గర్వించే విధంగా ప్రపంచ దేశాలకు సందేశం ఇవ్వాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఒకే దేశం ఒకే పరిపాలన కోసం పరితపిస్తున్న బీజేపీ ప్రపంచ దేశాల ఎన్నికల నియమాలని దేశాలు అనుసరించకపోవడం ఎంత పెద్ద లోటు అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలున్నాయి. దేశ ప్రధాని సైతం కూడా ఆలోచించే విధంగా ఉందంటే ఇవాళ ఒక అంబేద్కర్ వారసుడు విజయం అని చెప్పొచ్చు. ఇలా వెనక లక్షల కోట్ల మంది లేరు, కోట్ల రూపాయలు లేవు, డబ్బులు లేవు, ఏం లేవు, ఒక భారత రాజ్యాంగం మాత్రమే ఉంది. ఆ రాజ్యాంగ రక్షణనే ఇలా దేశ ప్రధాని సైతం కూడా ఆలోచించే విధంగా దేశ ప్రధాని సైతం కూడా ఈ హైదరాబాద్ నగర నడిబొడ్డున్నే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ప్రకటన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగం నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగం జోలికి పోను, రాజ్యాంగం మార్చము, అవన్నీ కల్లిబొల్లి మాటలని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఇలా దేశ ప్రజలకైనా సందేశం ఇచ్చిన సందర్భాలు అంటే దానికి అంతటికీ కారణం భారత రాజ్యాంగ నిర్మాణాన్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఇలా 24/7 అంబేద్కర్ ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నినాదం జైభీం టీవీ మాత్రమే ఇది సాధించిందని చెప్పొచ్చు. ఇలా చాలామంది ఇంటెలెక్చువల్, చాలామంది మేధావులు, ఇలా చాలామంది వీడియోలు చూసేటువంటి చాలామంది కూడా ఇది అర్థమైపోయింది. ఇలా ఎవరు రాజీ పడనటువంటి రాజీ చేస్తున్నటువంటి ఒక నేపథ్యం కూడా జైభీం టీవీకే ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికైనా మేధావులారా, మోహన్ బావులారా, రాజ్యాంగ రక్షణ రాజీనామా పోటీ చేసే బరిగల శివను ఆదరించండి, అభిమానించండి, ఇలా గుండెల్లో పెట్టుకోండి. ఇలా ఈ నినాదం ఇలా బలపడేదే ఇలా 80 లక్షల మంది దళితులకు ఆత్మగౌరవంగా నిలబడే విధంగా ఉంటుంది. ఇలా 2.5 కోట్ల మంది అత్యధిక ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు ఈ 3 కోట్ల మందికి ఇలా గుండె చప్పుడుగా ఉండేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం కూడా చెప్తున్నాం. దేశంలో ఎన్నికల నియమాలు ఆయా దేశాల ప్రధాన పార్టీల మేనిఫెస్టో అంశాలను దేశ ఎన్నికల కార్యాలయంలో అనుమతి పొందాకే ఎన్నికల పోటీ చేసే అవకాశం కల్పిస్తూ నిజాయితీకి కళారాజకీయాలను సంకల్ప సిద్ధంగా ఎన్నికలు కొనసాగుతుంటే దానికి భిన్నంగా భారతదేశంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో అంశాలను ఎన్నికల ముందు కొద్ది రోజుల వ్యవధి కాలంలో ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల విశ్వాసం పొందేందుకు పలు రకాల ప్రలోభాలకు గురి చేయడంతో పాటు డబ్బులు పంపిణీ కొనసాగిస్తూ రాజ్యాంగ విలువలను తుంగలు తొక్కుతూ ఎన్నికల ప్రక్రియలను కొనసాగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రధాన దేశమైన భారతదేశంపై ప్రపంచవ్యాప్తంగా సమున్నతమైన దేశం మారిపోయినప్పటికీ దేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలు తెలియకుండా జాగ్రత్త పడడం దేశ రాజకీయాల కొత్త మార్పు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా జ్ఞానం వర్ధిల్లాలి అనే ఏకైక సిద్ధాంతంతో జైభీం సంస్థ బరిగల శివ రూపంలో స్థాపించబడి దేశ రక్షణ రాజ్యాంగ రక్షణగా భావిస్తూ ముందుకు సాగుతున్న తరుణం. భారత రాజ్యాంగ రక్షణ కవచమే తన శ్వాసగా భావిస్తున్న బరిగల శివ భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు పరిచయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి భారత రాజ్యాంగానికి రక్షణ కవచం మాత్రము ముమ్మాటికి కాంగ్రెస్ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రజలకు హామీ ఇస్తున్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్థాయికి నిలిచిపోయే విధంగా లండన్ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రపంచ దేశాలు గౌరవించే విధంగా అంబేద్కర్ కీర్తికి పెద్దపీట వేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. భారత రాజ్యాంగ హక్కుల ఫలాలు ప్రతి సామాన్య పౌరునికి చెందాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ అంటున్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడంలో జైభీం సంస్థ ముందుకొచ్చి పోరాటం చేసిన రీతిగా అన్ని పత్రికా రంగ సంస్థలు రాజ్యాంగ రక్షణలో భాగంగా పాలిభాగస్సులు కావాలని బరిగల శివ వేడుకుంటున్నారు. భావితర భవిష్యత్తు పూర్తిగా రాజ్యాంగం పైనే ఆధారపడి ఉందని గుర్తు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది జైభీం దినపత్రికల నుండి ప్రధాన వార్త. జైభీం దినపత్రికలు రాసినటువంటి ఏకైక దమ్మున్న వార్త ఇవాళ మనం రాయడం జరిగింది. రాజులేని పోరాటంలో ఎవరికి భయపడకుండా, ఎవరి ఆత్మగౌరవం తాకట్టు పెట్టకుండా ఇలా జైభీం ఆశయం కోసం ఇలా ఒంటరి పోరాటం చేస్తూ అలుపెరిగాని పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఇలా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇంత చెప్పిన ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇలా దేశ ప్రధాని సైతం కూడా ఇలా ఆలోచించే విధంగా చేసినంటే అది నిజంగా ఒక గొప్ప శుభపరిణామం అని చెప్పొచ్చు.